ఎర్లీ మార్నింగ్ 4 కల్లా తిరుపతి రీచ్ అయిపోయాం. ఇంకా లగేజ్ కౌంటర్ లో ఇచ్చేసి టిఫిన్ చేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. మెట్లు ఎక్కే స్టార్టింగ్ లోనే నా ఫేవరెట్ గాడ్ ని కలిసి హాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాం. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మా ఫ్రెండ్స్ కి ఒక్కొక్క మెట్టు మెలిగి ఎక్కుదామని, కానీ వాళ్ళేమో సూపర్ మెల్ల ఫాస్ట్ గా వెళ్దామరా అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో 500 స్టెప్స్ కే కూర్చున్నారు. ఎందుకురా కూర్చున్నారు అని అడిగితే ఇది జస్ట్ వామప్ రా, ఇక్కడ నుంచి అసలు ఆకుండా ఎక్కుదాం చూడు అన్నారు. సరే చూద్దాం పదండ్రా అన్నాను. వాళ్ళేమో నాకంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పైకి వెళ్ళి చూస్తే స్టెప్స్ మీద పడుకొని నిద్రపోతున్నారు. కోటిగాడు అయితే దొంగ చూపులు చూస్తున్నాడు. ఏయ్ బాబు లేవ్, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? పైకి వెళ్లే దారిలో కోటిగాడు ఆపి ఇక్కడ రాయి మీద రాయి పెడదామరా అన్నాడు. ఎందుకురా అంటే మనం కూడా అంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చురా అన్నాడు. వాడి కోరిక మేరకు నేను కూడా 7 floors ఇల్లు కట్టి తర్వాత కోటిగాడి కట్టి నీళ్లు పడేశాను. పైకి వెళ్ళి 4 hours వెయిట్ చేసిన తర్వాత రూమ్ అయితే వచ్చింది. 4 hours గ్యాప్ లో అందరం కూర్చొని లూడో ఆడుకున్నాం. రూమ్ లో అందరూ ఫ్రెష్ అవుతుంటే కోటిగాడి మాత్రం పడుకొని ఫోన్ చూస్తున్నాడు. నేను కూడా ఈసారి ట్రెడిషనల్ గా పంచ కట్టుకున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు పంచ కట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు పంచ కట్టుకోవడం రావట్లేదు. మా జూనియర్ నాన్ వెజ్ ని హెల్ప్ చేసి ఎలాగోలా పంచ కట్టేశాడు. ఇంకా దర్శనానికి వెళ్తుంటే వెళ్లే దారిలో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కనిపించారు. ఇంతకీ పంచకట్ట ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. దర్శనానికి వెళ్ళి వెంకీ గౌడ్ని కలిసేసి వస్తా, వెళ్ళొస్తా.